చూడండి ఎక్స్ట్రీమిస్ట్ గత వీడియోలో మనం మోడరేట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో అయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ట్రీమిస్ట్గా చెప్పొచ్చు. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనొచ్చు. అయితే మరి ఎక్స్ట్రీమిస్టులు రావడం గల కారణం ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఏంటి, బెంగాల్ డివిజన్ అనేది మనకి రావడంతో ఎక్స్ట్రీమిజం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అయితే దీంట్లో మనకి మెయిన్ ఎక్స్ట్రీమిస్టులు ఎవరో ఒకసారి చూద్దాం. మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువగా ఆ పేరు వినిపించేది ఒకరు అరబిందో ఘోష్. రెండో వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్. మూడో వ్యక్తి ఎవరంటే మనకి బిపిన్ చంద్రపాల్. తర్వాత ఎవరంటే మనకి బాల గంగాధర తిలక్. సో వీళ్ళు మనం లాల్ బాల్ పాల్ అంటాం, రైట్? ఏంటంటే లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అలాగే బాల గంగాధర తిలక్. అలాగే అరవింద ఘోష్ కూడా మనకి ఈయన ఒక ఎక్స్ట్రీమిస్ట్ అండి. ఈయన ఏంటంటే దాదాపు 14 సంవత్సరాల పాటు అరవింద ఘోష్ లండన్లో ఉండి 1893లో ఈయన ఇండియాకి రావడం జరిగిందండి. 1893లో ఈయన మనకి ఇండియాకి రావడం జరిగిందండి. ఈయన ఏంటంటే హిందూ ప్రకాష్ అనే ఒక న్యూస్ పేపర్లో ఈయన కొన్ని వ్యాసాలు అనేవి రాయడం జరిగిందండి. అవి ఏంటంటే న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్, అంటే కొత్త దీపాలు. ఎవరికంటే జనరల్గా ఈయన మోడరేట్స్ని ఓల్డ్గా ఈయన ఏంటండి క్రియేట్ చేసి, సో కొత్తగా అప్డేట్ అయిన వ్యక్తులు ఎక్స్ట్రీమిస్టులు వచ్చారనే ఉద్దేశంతో అయినా న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనే దీంతో కొన్ని ఎడిటోరియల్స్ని మనకి ప్రచురించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈయన రాసినటువంటి పుస్తకాలు ఏంటంటే ఒకటి ద లైఫ్ డివైన్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సావిత్రి. అలాగే నెక్స్ట్ అది ఏంటంటే మనకి భవానీ మందిర్. ఇవి ఈయన తలక బుక్స్ అండి, ఈయన రాసినటువంటి పుస్తకాలు అనమాట ఇవి. అలాగే ఈయన ఏంటంటే స్టార్టింగ్లో ఎక్స్ట్రీమిస్ట్గా ఉంటాడండి. సో తర్వాత ఏంటంటే ఈయన సన్యాసిగా మారిపోతాడు. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఇనీషియల్ స్టేజ్లో ఎక్స్ట్రీమిస్ట్గా ఉండి మాంక్గా మారిపోయినటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎవరున్నాడు మనకి అరవింద ఘోష్ అని చెప్పొచ్చండి. సో అలాగే ఈయన పాండిచ్చేరిలో ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఇది చాలా ఫేమస్ ఇప్పటికెన్నో. దీన్ని ఏమంటారంటే ఆరావళి ఫామ్ అంటారండి, లేదా ఆరావళి ఆశ్రమం కింద చెప్తారనమాట. ఇది అరవింద్ ఘోష్కి సంబంధించింది. అయితే ఎప్పుడైతే ఇది మనం మిగతా ముగ్గురు గురించి డిస్కస్ చేద్దాం, ఫస్ట్ వందే మాత్రం డిస్కస్ చేసిన తర్వాత. అయితే సో మిగతా ఏంటంటే మనకి 1905లో ఎప్పుడైతే మనకి బెంగాల్ డివిజన్ అనేది జరిగిందో ఇండియాలో, సో వెంటనే ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ ఏంటంటే బయటకు వచ్చేసి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి. ఈ ఉద్యమం మనకి స్వదేశీ మూమెంట్ అని చెప్పొచ్చు మనం. సో మనకి ఎక్స్ట్రీమిజంలో కానీ లేదా ఇండియన్ నేషనల్ స్ట్రగుల్లో కానీ మొట్టమొదటి నేషనల్ మూమెంట్ ఏది అంటే మనకి స్వదేశీ మూమెంట్ అండి. సో దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది జూలై 19th 1905 మనకి లార్డ్ కర్జన్ ఇవ్వడం జరిగింది. కొన్ని దగ్గరలో మనకి జూలై 9th అని కూడా ఉంది యాక్చువల్గా, బట్ జూలై 19th అని మనకి మెజారిటీ అకాడమిక్ బుక్స్లో కూడా ఉంది. సో మొత్తానికి జూలై 19th అనేది బెంగాల్ డివిజన్ని అనౌన్స్ చేశాడండి. సో బెంగాల్ డివిజన్లో ఏంటి మనకి ఈస్ట్ బెంగాల్గా అలాగే వెస్ట్ బెంగాల్గా డివిజన్ జరిగిందండి. ఎప్పుడైతే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా డివిజన్ జరిగిందో వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పోయం అనేది రాయడం జరిగింది. అదేంటంటే మనకి అమర్ సోనార్ బంగ్లా అనే పోయం రాశారండి. సో మనకు తెలిసి ఏంటంటే దిస్ ఇస్ ద ప్రజెంట్ నేషనల్ సాంగ్ ఆఫ్ బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుతానికి ఉన్నటువంటి నేషనల్ సాంగ్ మనకి అమర్ సోనార్ బంగ్లా అండి. సో మొత్తానికి ఈ అమర్ సోనార్ బంగ్లా సాంగ్ అనేది రాసిన తర్వాత అలాగే ఇండియాలో మనకి ఏంటంటే ఎస్పెషల్లీ కోల్కత్తాలో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందండి. సో బెంగాల్ డివిజన్కి ఎగెనిస్ట్గా ఆగస్టు 7th 1905న ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేశారండి స్వదేశీ మూమెంట్ని. వాళ్ళిద్దరు ఎవరంటే ఒకరు కేకే మిత్రా, రెండో వ్యక్తి ఎవరంటే మనకి సురేంద్రనాథ్ బెనర్జీ. ఇందాక మనం చెప్పాం సిల్వర్ టంగ్ ఒరేటర్ అంటారు ఇతన్ని. అలాగే ఈయన ఏంటంటే నేషన్ ఇన్ ద మేకింగ్ రాశాడు. అలాగే ఈయన ఏంటంటే ఎక్కువగా ఈ బెంగాల్ డివిజన్ ఎగెనిస్ట్ మూమెంట్స్లో పార్టిసిపేట్ చేయడంతో వెంటనే ఏంటంటే ఇతన్ని డిస్మిస్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. సో మొత్తానికి కేకే మిత్రా తలక ఇదేంటంటే ఈయన ఒక న్యూస్ పేపర్ని రన్ చేసేవాడండి. ఆ న్యూస్ పేపర్ పేరు ఏంటంటే సంజీవని. సంజీవని అనేది ఈయనకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అండి. ఈ న్యూస్ పేపర్లో ఈయన ఒక వర్డ్ యూజ్ చేస్తారండి, దాని పేరు ఏంటంటే బాయ్కట్. బాయ్కట్ అనేది పెద్ద పదమా అని అడిగితే ఎందుకంటే ఇప్పుడు మనకి బాయ్కట్ అనేది చాలా సింపుల్గా ఇస్తారు, కానీ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భయపడి
ఏ మాటలు కూడా ఎక్స్ట్రీమిజంతో మాట్లాడేవాళ్ళు కాదండి. కానీ ఫస్ట్ టైం ఇండియాలో బాయ్కట్ అనే వర్డ్ని యూజ్ చేసిన పేపర్ ఏదంటే మనకి సంజీవని న్యూస్ పేపర్ అండి. సో సంజీవని న్యూస్ పేపర్ యూజ్ చేసిన తర్వాత మనకి తీసుకుంటే 1905 ఆగస్ట్ 7న మనకి స్వదేశీ మూవ్మెంట్ దేశం మొత్తం మనకి కలకత్తాలో స్టార్ట్ అయింది. అయితే ఈ మధ్యన నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2016 or 17 అనుకుంటా దీన్ని నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా అనౌన్స్ చేశారండి. ఎందుకంటే బేసిక్గా మనకేంటంటే చేతి వృత్తులు అనేవి పడిపోయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఆగస్ట్ 7న మనకి ఇప్పుడు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అంటే చాలాసార్లు జీకే క్వశ్చన్స్లో కూడా మనకు అడగడం జరిగింది ఎగ్జామ్స్లో కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే రీసెంట్లీ అనౌన్స్డ్ బై మోడీ గవర్నమెంట్ యాజ్ ఏంటండి ఆ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని అడిగితే మనకి ఆగస్ట్ 7th అండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే బాయ్కట్ అనే వర్డ్ యూజ్ చేసిన తర్వాత మనకి ఉద్యమం అనేది బాగా స్టార్ట్ అయింది. అయితే దీని తలకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీని పేర్లోనే ఉంది స్వదేశీ అని. ఏంటి లోకల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయాలి, ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాయ్కట్ చేయాలి. సో మొత్తానికి చాలామంది ఏంటంటే లోకల్ గూడ్స్నే యూజ్ చేయడం మొదలుపెట్టారండి. అంటే ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పని చెప్పడం స్టార్ట్ చేశారనమాట. అయితే మనకి బేసిక్గా చెప్పాలంటే 1896లో పూణేలో బాలగంగాధర్ తిలక్ ఫస్ట్ ఏవైతే లోకల్ గూడ్స్ ఉన్నాయో అదే ఫారెన్ గూడ్స్ ఉన్నాయో వాటిని తగలబెట్టి అప్పట్లోనే ఉద్యమం చేసినప్పుడు కూడాను అది అంతగా మనకి ఎందుకంటే అప్పుడు అంత బెంగాల్ డివిజన్ అనేది జరగలేదు కాబట్టి అదంత లైమ్ లైట్లోకి రాలేదండి. తర్వాత ఎప్పుడైతే బెంగాల్ డివిజన్ జరిగిందో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అయితే ఈ మూమెంట్ని దేశం మొత్తం చేద్దాం అని చెప్పేసి ఎక్స్ట్రీమిస్టులు గొడవ పెడతారండి. కానీ మనకి ఎవరంటే మోడరేట్స్ ఏం చెప్తారంటే ఇది కేవలం కలకత్తాకి సంబంధించింది కాబట్టి బెంగాల్కి సంబంధించింది కాబట్టి దేశం మొత్తానికి చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో గట్టిగా ఎప్పుడైతే ఉద్యమం చేస్తారో వెంటనే 1906లో దాదాభాయ్ నవరోజీ ప్రెసిడెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ సెషన్లో ఏమవుతుందండి సో 4 రెజల్యూషన్స్ని తీసుకొస్తారండి. అందులో ఒకటి మనకి స్వదేశీ, రెండోది స్వరాజ్, మూడోది నేషనల్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసి మనకి బాయ్కట్. స్వదేశీ, స్వరాజు, అలాగే ఏంటండి నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ బాయ్కట్. ఈ 4 రెజల్యూషన్స్ తీసుకుంటారండి. కానీ అంత పెద్దగా ఇంప్లిమెంట్ చేయరు. సో మొత్తానికి ఈ మూమెంట్ అనేది దేశం మొత్తం జరుగుతుందండి. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మనకి ఒరిస్సా దగ్గర బారిసాల్ అనే ప్రాంతం ఉంది. అంటే అప్పుడు బెంగాల్, ఒరిస్సా అన్ని ప్రావిన్సెస్ కలిసి ఉండే. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సుభాష్ చంద్రబోస్ పుట్టింది ఎక్కడంటే కటక్లో, కానీ నార్మల్గా బెంగాల్ అని అనుకుంటారు అందరూ, ఎందుకంటే ఒరిస్సా అనేది 1937లో ఏర్పాటైంది కాబట్టి. ఒరిస్సా దగ్గర బారిసాల్ అనే ప్రాంతంలో ఏంటంటే మనకి అశ్విని కుమార్ దత్ అనే ఆయన గట్టిగా ఉద్యమం చేస్తారండి. ఈ ఉద్యమం ఎక్కువగా జరిగింది ఆ ప్రాంతంలో జరిగింది. అయితే ఆయన స్వదేశీ బంధన్ సమితి అనే ఆర్గనైజేషన్ మొదలు పెడతారు. ఏంటండి బారిసాల్లో ఆయన స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ మనకి స్వదేశీ బంధన్ సమితి అనే దాన్ని స్టార్ట్ చేస్తారండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఈయన ఒక నేమ్ తీసుకొస్తారండి. ఆ నేమ్ ఏంటంటే మనకి వందే మాతరం. ఏంటండి ఈ మూమెంట్కి పేరు ఏం పెడతారంటే ఆయన వందే మాతరం. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే స్వదేశీ మూమెంట్కి వందే మాతరం అనే నేమ్ ఇచ్చింది ఎవరంటే మనకి అశ్విని కుమార్ దత్ ఇస్తారండి. అయితే ఈ వందే మాతరం మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఎందుకు వందే మాతరం అంటే వందే మాతరం అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం దేశం తలక ప్రేమ, దేశం మీద ఉన్న మన ప్రేమ ఏదైతే ప్యాట్రియాటిజం ఉందో దాన్ని ఇది అనౌన్స్ చేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఉంటాయి, ఒకటి జనగణమన, 2 వందే మాతరం. జనగణమన ఏంటి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి నేషనల్ యాంథమ్గా దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే జనగణమన పంజాబ్, సింధు, గుజరాత్ అంటే మొత్తం మనకి దేశానికి సంబంధించిన అన్ని జాగ్రఫికల్ బౌండరీస్ని మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో మనకి నేషనల్ యాంథమ్ ఏది అని అనగానే ఒక క్లారిటీ వస్తుంది భారతదేశం గురించి. కాబట్టి దాన్ని మనకి నేషనల్ యాంథమ్గా దీన్ని తీసుకున్నారు. వందే మాతరం అనేది ఏంటంటే మనకి దేశం మీద ఉన్న ఎఫెక్షన్కి సంబంధించిందండి. సో ఈ వందే మాతరం అనే పుస్తకాన్ని ఏంటంటే వందే మాతరం అనే పోయంని మనకి ఆనందమఠ్ అనే నవల నుంచి తీసుకున్నారండి. సో ఈ ఆనందమఠ్ అనే నవల 1882లో రిలీజ్ అయిందండి. 2012 గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగాడు యాక్చువల్గా ఏపీఎస్సీలో. ఆనందమఠ్ నవల ఎప్పుడు రిలీజ్ అయిందని చాలాసార్లు తర్వాత ఎగ్జామ్స్లో కూడా CGL, CHSలో కూడా అడగడం జరిగింది. 1882లో మనకి అడిగాడండి. అది 1882లో రిలీజ్ అయింది. మరి ఆనందమఠ్ దేనికి సంబంధించింది అంటే సన్యాసి రివోల్ట్. ఏంటండి సన్యాసి రివోల్ట్. ఇది భూస్వాములు, జమీందారులు వీళ్ళంతా కలిపి చేసినటువంటి ఉద్యమం బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్గాను. సో మొత్తానికి దీనికి సన్యాసి రివోల్ట్ అని పేరండి. 1882లో మనకి రిలీజ్ అయింది అనమాట. సో దీంట్లోంచి తీసుకున్న ఒక పోయమ మనకి వందే మాతరం. దీని ప్రకారం ఏంటి స్వదేశీ మూమెంట్లో ఏంటి మనకి నినాదం అని చెప్పాము, ఏదైతే మనకి లోకల్ గూడ్స్ని ఎంకరేజ్ చేయాలి, ఫారెన్ గూడ్స్ని రిజెక్ట్ చేయాలి. సో ఆ లోకల్ గూడ్స్ని ఎంకరేజ్ చేసే క్రమంలో ఏంటంటే గట్టిగా వందే మాత్రం అనే నినాదం ఇస్తూ ఏంటంటే ఫారెన్ గూడ్స్ని రిజెక్ట్ చేశారండి. మొత్తానికి ఈ మూమెంట్ అనేది చాలా వరకు కంటిన్యూ అయిందండి. కానీ ఏమైందంటే 1909లో మనకి మింటో మార్లే రిఫార్మ్స్ రావడం, ముస్లిమ్స్కి సెపరేట్ కాన్స్టిట్యున్సీస్ ఇవ్వడం, అలాగే అంతకంటే ముందు 1906లో ఏం జరిగింది
ముస్లిం లీగ్ అనే పొలిటికల్ పార్టీ స్టార్ట్ అవ్వడం, ఎవరు స్టార్ట్ చేశారని చెప్పాము, ముస్లిం లీగ్ అనే పొలిటికల్ పార్టీ 1906లో సలీముల్లా ఖాన్ అండ్ ఆగా ఖాన్ ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ చేశారండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మరి ఫస్ట్ బెంగాల్ అనేది ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి డివైడ్ అయింది. 1906లో వచ్చేసి ఏంటంటే మనకి ముస్లిం లీగ్ అని కాంగ్రెస్ పార్టీ రెండు డివైడ్ అయ్యి, అలాగే తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే స్వదేశీ స్వరాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇవి కూడా సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదో కాంగ్రెస్లో కూడా రెండు పార్టీలు ఏర్పడ్డాయి. ఒకళ్ళు మోడరేట్స్, రెండు ఎక్స్ట్రీమిస్ట్. 1907 సూరత్ సెషన్లో విడిపోయారండి. 2016 సివిల్ సర్వీసెస్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్, ఆప్షన్ కూడా అలాగే ఉంటుంది మనకి. సో మొత్తానికి సూరత్ సెషన్లో విడిపోయారు, అంటే మొత్తంగా డివిజన్ అయిపోయింది కంప్లీట్గాను. దీనికి తోడు 1909లో ఏంటంటే సెపరేట్ ఏంటంటే రిలీజియస్ కాన్షియన్స్ అనేవి మింటోట్ ఇవ్వడం జరిగింది. అతని ఫాదర్ ఆఫ్ రిలీజియస్ కాన్షియన్సెస్ అంటారని చెప్పాం మనం. సో మొత్తానికి ఇదంతా జరిగింది, ఉద్యమం అంతా జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బెంగాల్ని ఇంకా డివైడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి మనం సింపుల్గా ఈ మూమెంట్ ఆపాలంటే ఏం చేయాలంటే దీన్ని క్యాన్సిల్ చేయాలనే ఉద్దేశంతో 1911లో ఇండియాకి జార్జ్ 5 అనే రాజు వస్తాడండి బ్రిటన్ నుండి. సో ఈయనతో ఒక అనౌన్స్మెంట్ ఇప్పిస్తాడు ఢిల్లీలో, ఏంటంటే ఈ రోజు నుంచి బెంగాల్ డివిజన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, యునైటెడ్ బెంగాల్గా ఉంటుంది అని చెప్తూ రాస్తాడండి. ఒకటి అనౌన్స్మెంట్ ఇస్తారు. రెండో అనౌన్స్మెంట్ ఏంటంటే ఏదైతే మనకి క్యాపిటల్ ఉందో దీన్ని కోల్కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. సో మొత్తానికి కోల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేసి అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి యునైటెడ్ బెంగాల్గా మార్చేస్తారనమాట. సో దీంతో ఏమవుతుందంటే మనకి రాజ్ బిహారీ ఘోష్ ముందంతా ఆయన కొంచెం మోడరేట్గా ఉన్నప్పటికీ కూడాను ఇది ఆయనకి విపరీతమైన కోపం తెప్పిస్తుంది. వెంటనే లార్డ్ హార్డింజ్ II అప్పుడు మన వైస్రాయ్, ఈ లార్డ్ హార్డింజ్ II అండి వైస్రాయ్, ఈ లార్డ్ హార్డింజ్ II మీద బాంబుతో అటాక్ చేస్తారండి. కాకపోతే లార్డ్ హార్డింజ్ II జస్ట్ మిస్ అయిపోతారు. తర్వాత రాజ్ బిహారీ ఘోష్ జపాన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ మనకు 1945 ఆ టైంలో రాజ్ బిహారీ ఘోష్ వస్తారండి. సో మొత్తానికి ఏంటంటే ఈ డివిజన్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఢిల్లీకి క్యాపిటల్ని మార్చేస్తారండి. దీంతో బెంగాల్లో దేనికోసం అయితే జరిగిందో స్వదేశీ మూమెంట్ అది క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటంటే మనకి జనగణ మన అనేది రాయడం జరిగిందనమాట. సో ఈ జనగణ మన అనేది ఏంటండి 1911లో రాశారండి. దీన్ని ఇంగ్లీష్లోకి మళ్ళీ మదనపల్లిలో ట్రాన్స్లేట్ చేశారండి. ఏ పేరుతో ట్రాన్స్లేట్ చేశారంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే దీనికి మనకి కంపోజ్ చేసింది ఎవరు జనగణమన అంటే మార్గరెట్ కజిన్స్ అనమాట. ఎవరండి? మార్గరెట్ కజిన్స్, జేహెచ్ కజిన్స్ తలక సంబంధించిన వ్యక్తి అనమాట. మార్గరెట్ కజిన్స్ దీన్ని ఏంటంటే మనకి కంపోజ్ చేయడం జరిగింది. ఇది మనకి వందే మాతరం మూమెంట్ అండి. సో మొత్తానికి 1911లో వందే మాతరం మూమెంట్ ఎండింగ్ అయిపోయిన తర్వాత అంతకంటే ముందేం జరిగిందంటే బాలగంగాధర్ తిలక్ కొన్ని ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేయడంతో ఈయనకి 7 years పాటు మాండలే జైల్లో వేసేస్తారండి. ఆయన 1914లో మళ్ళీ జైల్లోంచి రిలీజ్ అయిన తర్వాత మనకి కొత్త మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అదే మనకి హోమ్ రూల్ లీగ్ మూమెంట్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.